హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజుటి ఈ వీడియోలో మనకి కంచాలు తోముకునే సబ్బులతో ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా, దీన్ని రీయూజ్ చేసుకుంటూ మనం మెంతులతో మైక్రోగ్రీన్స్ని ఎలా గ్రో చేసుకోవాలో చూద్దామండి. అది కూడా మట్టి లేకుండా ఎవరైనా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఇలా కంటైనర్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా హోల్స్ చేసుకోవాలి. మీ దగ్గర సాల్డరింగ్ మెషిన్ ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న మెంతుల్ని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. ఇవైతే నేను మా పిల్లల కోసం అనేసి గ్రో చేస్తున్నాను. మీరు ఎక్కువ మంది కనుకుంటే ఒక 2 కంటైనర్స్ అయితే సరిపోతాయండి. ఈ మెంతులు వేసేసాక దీనిపైన తడిగుడ్డను కప్పేసి కింద ఇంకో కంటైనర్లో వాటర్ వేసుకొని దీన్ని అందులో పెట్టేసుకోవాలి. మనం డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి. చూసి ఇదేమొచ్చి 3rd డే. ఇప్పుడు మనం ఈ క్లాత్ని తీసేసి కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఇలా వచ్చాయి కదా, దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే కిటికీ పక్కన కానీ అలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే 5th డే అండి. ఈ మైక్రోగ్రీన్స్లో మనకి విటమిన్ సి అండ్ కే అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పీచు పదార్థం అంటాం కదా, అదనమాట. చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా 2 లేదా 3 ఆకులు వచ్చేంత వరకు గ్రో చేసుకొని తింటే చాలా మంచిదండి. అలాగే ఈ ఒక్క మెంతులే కాదు, మనం ఆవాలతో కూడా అలాగే పెసలు, కొమ్ము శనగలు కానీ శనగలు కానీ అలాగే మినుములు కూడా చేసుకోవచ్చు. ఇదైతే 7th డే అండి. చూసారు కదా, ఇంకా కొంచెం పెద్దవి అయ్యాయి. అవి లేతగా ఉండేవి, ఇవి కొంచెం డార్క్ షేడ్లో వచ్చిందనమాట ఈ గ్రీన్ లీవ్స్ అనేవి. ఇది 7th డే అనమాట. ఇంకా మనం ఈ 7th డే నుంచి కూడా మనం హార్వెస్ట్ చేసుకొని వండేసుకోవచ్చు. కాకపోతే నేను 10th డేలో తీసుకుందామని ఉంచేసాను. చూసారు కదా, చాలా బాగా వచ్చేసాయి. ఇదైతే 10th డే అనమాట. పైన మెంతులు అవన్నీ కూడా ఊడిపోయాయి. ఇలా మనకి 2 ఆకులు వచ్చాయి కదా, ఇది అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఏర్లు కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీ, అలాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. డైట్ చేసే వాళ్ళు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకుందాము. వీటితో నేను 3 రెసిపీస్ చూపిస్తున్నానండి ఈ వీడియోలోనే. స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఫస్ట్ రెసిపీస్ కోసం ఒక 2 స్పూన్లు సరిపోయినట్టు ఈ మైక్రోగ్రీన్స్ని కట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఇలా వేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒకసారి అయితే వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మరి కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. నేను ఇవి పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి మళ్ళీ తగిలినట్టు అనిపిస్తే తీసేయగలరు అనేసి ఇలా కొంచెం కట్ చేశాను, మరీ ఎక్కువగా కాదు. ముందుగా అయితే నేను మైక్రోగ్రీన్స్ ఆమ్లెట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 గుడ్లు కొడుతున్నాను. ఇది ఇద్దరి కోసం అనేసి. ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసేసాక ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు
అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది మనకు అంత ఫ్లఫీగా వస్తుందండి. కాబట్టి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఆమ్లెట్లా వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం ఆమ్లెట్లా స్ప్రెడ్ చేసేసుకొని, చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము కూడా. నేను ఇక్కడైతే మొత్తం ఒకే ఆమ్లెట్ చేసేస్తున్నాను, తర్వాత కట్ చేసుకోవచ్చు అనేసి. ఇలా ఒక సైడ్ మంచిగా కాలినాక ఇలా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక నేనైతే ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చిందనమాట ఆమ్లెట్. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మెంతి కూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ ఆమ్లెట్లో. సో ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే రెండో రెసిపీ కోసం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఈ మైక్రోగ్రీన్స్ అనేవి కొన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులో సగం కట్ చేసేస్తున్నాను. అంటే ఒక 3 స్పూన్స్కి సరిపోయినట్టుగా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఈ గిన్నెలో వేసేసుకోవాలి. రెండో రెసిపీ వచ్చేసి మైక్రోగ్రీన్స్ పరోటా చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్తీ కూడా పిల్లలకి. ఇది లంచ్ బాక్స్లో అయినా, మార్నింగ్ టిఫిన్గా అయినా, నైట్ డిన్నర్గా అయినా చాలా బాగానే ఉంటుంది. స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా మైక్రోగ్రీన్స్ తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది నేను 2 పరోటాలు అయ్యేటట్టు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ మైక్రోగ్రీన్స్ని పిండితో ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా చిటికెడు వామ్ అండి. వామ్ని ఇలా క్రష్ చేసేసుకొని ఒకసారి నలిపేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా కారము, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ చపాతీ ముద్దలా చేసుకున్న దీన్ని మనం చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ పైన దోస పెనం పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేసేసుకొని తర్వాత దీన్ని ప్రెస్ చేస్తూ 2 సైడ్లు కూడా బాగా వేపుకోవాలి. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చపాతీ తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇకపోతే మూడో రెసిపీ చూసేద్దామండి. ఇప్పుడైతే ఇలా మొలకలు వచ్చిన శనగలు తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా టమాటా ముక్కలు కూడా ఒక 1/2 టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మన మైక్రోగ్రీన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే వేయించిన శనగ పలుకులండి, ఇవి కూడా కొంచెం పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 లెమన్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్టు, అలాగే కొద్దిగా నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కావాలంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇవన్నీ కూడా వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తినడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకైతే మంచి ప్రోటీను, అలాగే ఫైబర్ అన్నమాట. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా మీరు కూడా గ్రో చేసుకొని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.